అంత మైండ్ సెట్ రాలేదండి. ఇంకొకటి చెప్పాలంటే ఇంటర్ కాలేజ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే టార్గెట్ చేసేస్తారు బేసిక్‌గా. అరే! నీకు ఇందులో రాలేదు కదా! నేను ఒక మంచి కాలేజ్ చెప్తాను, తీసుకెళ్తాను, వాళ్ళతో మాట్లాడు అడ్మిషన్ డైరెక్టర్ అంటే ఆడు ఫుల్ అసలు ఏసీ రూము, మంచిగా పోస్టర్లు, గీస్టర్లు పెట్టి హైఫైగా పెడతాడు. చూపిస్తాడు మార్కెటింగ్ అంతాను. చూడగానే ఏమనుకుంటారు స్టూడెంట్, వావ్! అసలు ఆ బిల్డింగ్ చూడు ఎట్లా ఉందో, అదో పెద్ద ప్యాలెస్ లాగా. నేను అందులో గనక జాయిన్ అయితే నేను కూడా ఏవో కింగ్ లాగా బతకచ్చు ఆ ప్యాలెస్‌లో. లేదా అంత రిచ్ యాంబియన్స్ ఉంటది అన్న భ్రమలోకి ఎళ్తాడు. లోపల చూస్తే బయటికంతా బానే ఉంది. బట్ లోపలికెళ్ళి చూస్తే నీకు చెప్పే స్టాఫ్ సరిగ్గా ఉండరు. క్లాసెస్ సరిగ్గా జరగవు. లాబొరేటరీస్ ఉండవు. ఫైనల్‌గా ప్లేస్‌మెంట్స్ కూడా ఉండవు. అంతే. ఇవి లేనప్పుడు అక్కడ అవి లేని ప్లేస్‌మెంట్ ఫైనల్‌గా ఎక్కడ? ప్లేస్‌మెంట్ కూడా ఉండదు. మళ్ళీ వెనక్కొస్తాడనమాట. నేను నిన్న నైటే ఒక వీడియో చూసా యాక్చువల్లీ. సో, అతనేదో సమ్ అదర్ కాలేజ్ ఆంధ్రాలోనే ఎంసెట్ రాసుకున్నాడు వెళ్ళాడు. చాలా ఫన్నీగా చెప్పాడనమాట. నా కర్మ ఇక్కడి దాకా తీసుకొస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని. అది ఎడ్యుటెక్ సంబంధించిన కాలేజ్ అనమాట. ఎడ్యుటెక్ కాలేజ్. సో, దే ఆర్ ఆల్సో చార్జింగ్ ఈక్వల్ అమౌంట్ లైక్ అదర్ యూనివర్సిటీ 6,00,000, 7,00,000 చార్జ్ చేస్తున్నారు. సో, చూస్తే లైక్ అతని వీడియో చూసా నేను యాక్చువల్లీ. సో, ఆ వీడియో చూస్తే అక్కడొకళ్ళు చెల్లాచెదరపడి ఏదో కూర్చున్నారు. చెప్పేవాడు ఏదో చెప్పుకుంటున్నాడు. వీళ్ళ పాటికి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక సీరియస్‌నెస్ లేదు. ఏమీ లేదు. స్ట్రిక్ట్ ఫీజులు లేదు. వసూలు చేసుకోవడము. కొత్తగా అంటే లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చాలా పేరెంట్స్‌కి కంగారు ఎక్కడుంటదంటే 95% అబోవ్ వచ్చిన స్టూడెంట్‌కి ఒకలాంటి కంగారు ఉంటది. ఎక్కువ కంగారు పడేది ఎవరంటే 80 నుంచి 90 మధ్యలో ఉన్న స్టూడెంట్ పేరెంట్స్ ఎక్కువ కంగారు పడతారన్నమాట.